అందరికీ నమస్కారం అండి. నా కూతుర్ని బెదిరించాడండి. మీ మంత్రశక్తుల చేత నేను మీ అమ్మని మీ నాన్నని చంపేస్తాను, మీ అన్నికి పెళ్లి కాకుండా చేస్తాను, మేము ఎందుకు లొంగిపోయావమ్మా అని మేము అడిగితే ఇట్లా నన్ను చంపేస్తానందమ్మా, కుటుంబాన్ని నాశనం చేస్తానందమ్మా, నేను భయపడ్డాను, ఇటు లొంగిపోవడం జరిగిందమ్మా అని మా అమ్మాయి చెప్పిందండి అడిగితే. ఆంటీ ఇప్పుడు శ్రీవర్షిని రావడం జరుగుతుంది. ఆమె నిజంగానే మీ దగ్గరకు వచ్చి మీతో ఉంటుందన్న నమ్మకం ఏమైనా ఉందా, లేకపోతే మళ్ళీ అంటే మీరు వశీకరణం చేశారు ఇవన్నీ మాట్లాడడం జరిగింది, అదంతా పక్కన పెడితే ఇప్పుడైతే తీసుకురావడం జరుగుతుంది, పాప నిజంగానే రావాల్సిందా మీ దగ్గరకు వస్తుందా? వచ్చిందండి. వచ్చినాక మేము వశీకరణ సంబంధించి పోలీస్ సమస్యలను కౌన్సిలింగ్ సైకాలజీ మా దగ్గర మళ్ళీ పారిపోద్దని మాకు భయంగా ఉందండి. పోలీసుల సమస్య సహకారం కూడా తీసుకున్నామండి. మహిళా శిశు సంక్షేమ శాఖ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అప్రోచ్ అయ్యి అక్కడ కూడా వాళ్ళ ద్వారా కూడా సెక్యూరిటీ తీసుకుంటున్నాము. ఇదే కాకుండా మానసిక స్థితి బాగాలేదని చెప్పి మొన్న దాకా ట్రీట్మెంట్ అయింది. అయితే ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మీ ఇంటికి ఫస్ట్ అఘోరి మాత రావడం జరిగింది. ఎందుకంటే ఇది ఇప్పటి వరకు మీరు ఎక్కడ అంటే ప్రత్యేకంగా కూర్చొని ఇంటర్వ్యూస్ ఎక్కడ ఇవ్వలేదు. ఎందుకంటే రుద్రస్వామి గారు ముందు పడ్డారు, తర్వాత ఆజాద్ గారు రావడం వల్ల ఇదంతా జరిగింది. తర్వాత తను వచ్చారు, రాధికా గారు వచ్చారు ఫస్ట్ వైఫ్ అని చెప్పేసి. మీరు ఒక్క ఇంటర్వ్యూ కూడా కూర్చొని ఎవరికి ఇవ్వడం లేదు కాబట్టి అఘోరి మాత మీ ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఆమెతో బాగానే ఉన్నారు, తినడము తాగడం ఇవన్నీ జరిగినాయని అందరికి తెలిసింది. అంటే ఫస్ట్ మీరు చేసిన తప్పు వల్లనే అఘోరి మాతకు అంత ఛాన్స్ ఇచ్చారని చెప్పేసి జనాలు మాట్లాడుతున్నారు. దానికి మీరు ఏం ఆన్సర్ చేస్తారు? ఎటువంటి తప్పు చేయలేదండి. ఒక దొంగ అఘోరి రూపంలో ఒక మాత లాగా వచ్చి మేము మాత అనుకుని నమ్మి ఆడ మనిషి పిల్లని ఏం చేసేది అనుకున్నామండి. ఇంత రాక్షసుడిలాగా ఆడవాళ్ళని హింసిస్తాడని అనుకోలేదండి. రాజుగా మాకు చూస్తే నాకు ఎంతో జాలిగా ఉందండి. ఆ పిల్లని అట్లా చేసి మోసం చేసే రాధికా లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారంటండి. అట్లాంటి వాళ్ళు నా పిల్లల్ని కూడా ఒక మోసం చేసేసి నా పిల్లని అమ్మేయాలని చూస్తాడండి. అఘోరి వెనకాల ఎవరైనా ఉన్నారని అనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా అనుకుంటారండి, ఎవరైనా పెద్దల హస్తం ఉందేమో నేను అనుకుంటున్నానండి. అంటే మీ దగ్గర మీ ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఫోన్లు మాట్లాడము, ఎవరితోనన్నా చెప్పడము, ఇట్లా నేను అఘోరిని తీసుకొస్తున్నా, అమ్మాయిలని ఇట్లా వశపరుస్తున్నాం కదా, ఎలాగో బలిస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఒకవేళ రుద్రస్వామి గారు అలాగే ఆజాద్ గారు ఆ అమ్మాయి రాధిక ముందుకు రాకపోతే వర్షిణి అనే అమ్మాయి ఈ రోజు హైదరాబాద్కి వచ్చేదా, లేకపోతే అమ్మాయిని ఎక్కడన్నా నరబలి లాగా ఇస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా నరబలి ఇచ్చేసేదండి రుద్రస్వామి గారు, ఈ రాధిక గారు, మాకు శశిటీవీ భాను గారు, నంబర్ 1 న్యూస్ వాళ్ళు, మీడియా వాళ్ళు అందరూ ఉండి మాకు సహాయం, ఆజాద్ గారు కానీ సహాయం చేశారండి. ఈ శివరుద్ర స్వామి గారి వల్ల మా పిల్ల బయటపడిందండి. ఖచ్చితంగా నరబలి ఇచ్చేసేదండి నా కూతుర్ని. నరబలి ఇస్తాకే నా పిల్లని తీసుకెళ్ళిందండి. ఇలా అమ్ముకుంటాకే. చెప్పండి అంకుల్, మీరు చెప్పండి పాప గురించి. పాపను తీసుకురావడం జరిగింది, నాసింగ్ పోలీస్ స్టేషన్ లో పాపను తీసుకురావడం జరుగుతుంది. యూపీలో దొరకబట్టారు, ఇక్కడైతే ఎక్కడ దొరకలేదు. ఎందుకంటే వాళ్ళు దొరకాలనుకుంటే దాదాపుగా చాలా వరకు ఒక 50-60 సిమ్ములు మార్చారని చెప్పేసి మనకు సమాచారం రావడం జరిగింది. సో అంటే మీ పాప చిన్నప్పటి నుండి మీతో ఎట్లుండేది అంటే తను చాలా అన్యాయంగా ఉండేది. మామూలుగా ఎడ్యుకేషన్ అక్కడ మామూలుగా ర్యాంక్ చేసిన బాగుండేది. అయితే ఈ రోజున వాడు పేకాకర అరెస్ట్ అయ్యి నా పెద్ద వస్తుందంటే దానికి కృషి వెనకాల రాజాద్ గారికి, శివప్రసాద్ గారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఏ రోజుకి ఆ రోజు మాకు ప్రతిరోజు కాడ ఉదయం సాయంకాలం నాకు ఆరోగ్యం బాగోదు. జోగిని బ్రహ్మరాంబ గారికి, రామచంద్ర మాధవి గారికి అందరికి కూడా ధన్యవాదాలు. ఆజాద్ గారు, ఇప్పుడు ఈ కేసుని మనం ఎట్లా చూడొచ్చు, ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉన్నాయి? ఖచ్చితంగా అండి, ఇది వ్యవస్థీకృత నేరాల కింద వస్తుంది. జనరల్ ఏంటంటే మొదటిదాకా మీకు విషయం చెప్పాలి, ఇది ఎఫ్ఐఆర్ నమోదైంది ఫిబ్రవరిలో మాత్రం నమోదైంది మోకిలా PS లో. దాని అప్పటి వరకు కూడా ఎలాంటి కదలిక రాలేదు. ఇప్పుడు మీ అందరి సపోర్టు, అలాగే మీ అందరి సహకారము, అలాగే వీరందరూ ఇచ్చిన సపోర్టు, ఇవన్నీ కూడా మేము ఆనరబుల్ మహిళా కమిషన్ వారు ఇచ్చిన సపోర్టు, వీటన్నిటితో కూడా కదలిక వచ్చిందని నేను భావిస్తా ఉన్నాను. ఈ సందర్భంగా పోలీసు వారికి, మహిళా కమిషన్ వారికి, మీ అందరికీ కూడా మన కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. సరే, చాలా మంది ఉన్నారు ఇక్కడ, అందరూ తెలిసిన వాళ్ళే. దయచేసి నేను పేర్లు చెప్పలేదని చెప్పి కోపగించుకోమాకండి. రేపు మళ్ళీ అట్లే లేదు, మీ అందరూ కూడా నా సిస్టర్స్, నా కుటుంబ సభ్యులు. సో ఒకటి చెప్తున్నానండి, అన్యాయం కోసం ఆజాద్ ఎప్పుడైనా ఒక్క నిమిషం అక్కడికే వస్తున్నా బెదర్, సెక్షన్స్ కూడా చెప్తున్నాను ఇంకా. సో ప్రతి
ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు ఫస్ట్ అది చెప్పాలి. తర్వాత ఏంటంటే ఇది ఏంటంటే అన్ని వ్యవస్థీకృత నేరాలు కాబట్టి ఇవన్నీ కూడా అబౌవ్ 7 years నేరాలే. ఎందుకంటే 318 చీటింగ్ కేసు ఏదైతే ఉందో అది 7 years పడతా ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే బయలుల మోడస్టీకి సంబంధించిన విషయము ఇవన్నీ కూడా వ్యవస్థీకృత నేరాలు వస్తాయి కాబట్టి నెక్స్ట్ ఎఫ్ఐఆర్ కూడా ఎక్కడ నమోదవుతుందంటే ప్లేస్ ఆఫ్ అఫెన్స్ కరీంనగర్లో జరిగింది కాబట్టి అక్కడ శ్రీవర్షినికి లేదండి, ఆమె బాధితురాలుగా మేము చూస్తాము. శ్రీవర్షిని కూడా బాధితురాలుగా చూస్తాము. ఆమెను కూడా శ్రీ మహిళా సంక్షేమ గారికి ఎవరికన్నా కూడా మేము సబ్మిట్ చేసి ఆమె కొంత కౌన్సిలింగ్ ఇచ్చి ముందుగా కౌన్సిలింగ్ ఇచ్చి ఆమె మైండ్ని మార్చాలనే ప్రయత్నంలో ఉన్నాం. ఎందుకంటే అలాంటి ప్రయత్నం జరగకపోతే మళ్ళీ ఆమె ఎక్కడ వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి. చెప్పండి. అవునండి అవునండి సార్. ఇప్పుడు నేను సైంటిఫిక్ రీజన్ గా తెలుసుకుంటే యునిక్ అంటారంట. యునిక్ అనే కొత్త పదం అది నాకు కూడా తెలియదు. అది డిక్షనరీ మీరు చూసుకోండి. అంటే అంగం 7 years ఉంది. వ్యవస్థీకృత నేరాలు పెట్టాలని చెప్తా ఉన్నాము. ఆమె అంటే ఒక అంగం లేని మగవాడిగానే భావించాలని చెప్పేసి మేము అంటే నాకున్న సైన్స్ రీజన్స్ గురించి మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అది వచ్చిందండి. అది ఏమన్నా డాక్టర్ గారిని మీరు అడగాలి. మీరు చెప్పండి, మీ ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా వశీకరణం గురించి, నరబలి గురించి అంటే వేరే వాళ్ళ విషయంలో అట్లా మాట్లాడిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? పొలిటీషియన్స్ తో మాట్లాడేదండి. పొలిటీషియన్ మాట్లాడదా? ఓకే, ఏమని మాట్లాడేది అట్లా పొలిటీషియన్లతో? పేరు చెప్పకూడదు తెలియదు కానీ మన తెలంగాణ మాజీ ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారితో మాట్లాడేది. కేటీఆర్ గారు నా ప్రియుడు అనేవాడు అనేది. మాట్లాడొచ్చా? కానీ ఏ రోజు ఆ రోజు మా మీడియా మిత్రులకు నమస్తే. నమస్తే. మీరేం కంగారు పడకండి. మీ ఆడబిడ్డ మీ ఇంటికి వస్తుంది. మీరు ఏడవడానికి మేము పోరాడుతున్నది చెప్పండి. మీరు ఏడవడానికి మేము పోరాడుతున్నది. మీకు న్యాయం జరుగుతుంది. మీ బిడ్డ మీ ఇంటికి వస్తుంది. ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి గత 7 నెలల నుంచి దేశవ్యాప్తంగా చాలా సంతోషం ఉంది. ఇలాంటి నా కొడుకు కాదు, ఏ నా కొడుకైనా ఏపీ తెలంగాణలో అడుగు పెడితే చొప్పు తెగలగా కొడతాను. ఎవరు రాకండి ఇట్లా దొంగేషాలు వేసుకొని వచ్చి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తానవరా శ్రీనివాసగా నువ్వు? సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు? పట్టుకో. ఈ నా కొడుక్కి సిగ్గు శరం లేదు. ఇలాంటి నా కొడుకు ఏం చేయాలంటే చెప్పు 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 తీసుకొని కొట్టాలి. లంజా కొడుకు చెప్పు తీసుకొని కొట్టాలి. లంజా కొడుకు. ఇలాంటి నా కొడుకు ఇంకోసారి రావాలి అంటే ఉచ్చ పడాలి. లంజా కొడుకు వీనికి శిక్ష పడాలి. లంజా కొడక ఎంత చేస్తారో నీ ముండమయ్యా. అసలు కడుపుకి అన్నం తింటావా పెంట తింటావరా? ఒక ఆడబిడ్డలకి ఇట్లా మోసాలు చేస్తావరా? సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారా? ఉచ్చ పోసుకొల్ల చొప్పు తీసుకొని కొడతా. ఎవరు లేరు అనుకుంటున్నావా? ఏపీ తెలంగాణలో మేమున్నాం రా. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఎట్లా ఏడుస్తున్నారు, ఎంత బాధపడుతున్నారు. సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని వాళ్ళ తల్లి తండ్రులు ఎంత బాధపడుతున్నారో నీకు తెలుసా? మనిషిని వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన ఎంత బాధపడుతున్నారో నీకు తెలుసా? వాళ్ళ బాధకి అర్థం కాదా శ్రీనివాసు? ఈ రోజు నువ్వు జైల్లో ఉచ్చల్ లెక్క పెట్టాలి. నువ్వు అర్థమైందా? చిప్పకూడు తినిపించాలి. వీరికి మహిళా జైలు పెట్టకండి. అక్కడ కూడా వీరు పీట వేసుకొని వీరు నిజ రుసుము చూపిస్తాడు నా కొడుకు. చెప్పండి. మీరే మాత్రము ఆడవాళ్ళ జైల్లో పెట్టవాకండి. అక్కడ కూడా ఒక గూడు పుట్టాన్ని నడిపిస్తారు. తెలంగాణలో మాధురి పేరంటే ఉచ్చ పోసుకోవాలి. నా కొడక ఎంత మాట్లాడవరా నువ్వు? ఇప్పుడు రారా. ఆ రోజు పోలీసులు ఎవరు చేయలేరు. ఆ ఘోరాన్ని అన్న ఈ రోజు లంజా కొడక నీకేం చేయలేదు చేస్తారు. నా కొడక తిండి తిప్ప లేకుండా మీడియా వాళ్ళు మేము శివరుద్ర గారు పోరాడుతున్నకి నీకు శిక్ష పడాలని ఇంకొకరు నేర్చుకోకూడదు. అర్థమైందా? ఖబర్దార్. చివరిగా ఇప్పుడు అర్ధనారీశ్వరులందరూ బయటకు వచ్చినందుకు కృతజ్ఞతలు. ఎందుకంటే సంవత్సర ప్రయత్నం చేసిన తర్వాత ఈ రోజు మీరందరూ ఏకం కావడం నిజంగా రామరాజ్యం లాగా కనబడుతుంది. కాబట్టి సనాతన ధర్మం పేరిట ఎవరైనా ఇక పైన ముందుకు వస్తే వందే
ఆంధ్రప్రదేశ్ దాకా వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొని వచ్చారు. పోలీసులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ గౌరవప్రదమైనది, ఎందుకంటే వాళ్ళందరికీ తెలంగాణ ప్రజలు వాళ్ళు ఎంతో ఆలోచన చేసడం వల్ల